హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాణి కుకింగ్ తెలుగు. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తి కోరుకుంటాను. ఈరోజు స్పెషల్ వచ్చేసి రెసిపీ మంది ఏంటంటే అరబీ వాళ్ళ స్పెషల్ అనమాట. దీనికోసం ముందుగా ఒక కప్పు గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ ఇంకొకటి ఎర్రపిండి అని దొరుకుతుంది. ఎర్ర గోధుమలతో పట్టిస్తారనమాట వీళ్ళు, అది కానీ వాడతారనమాట. ఒక కప్పు తీసుకుంటే దానికి కొంచెం ఉప్పు, ఒక అర టీ స్పూన్ అంత ఉప్పు, అలాగే ఒక కప్పు పంచదార వేసుకొని కలుపుకొని వంట సోడా కూడా వేసుకుంటారు అనమాట. ఇప్పుడైతే ఉప్పు వేస్తున్నాం మేము. ఈ రొట్టెలు అనేటివి ఇన్స్టెంట్గా చేసుకుంటారు అనమాట, అప్పటికప్పుడు చేసుకొని తినేటివి అనమాట. మనకు కూడా గోధుమ పిండితో చేసుకుంటే చాలా బాగుంటాయి. బెల్లం వేసి చేస్తారు కదా, అలాగే వీళ్ళు పంచదార వేసి చేస్తారనమాట. ఇప్పుడు ఒక కప్పు పంచదార, చిటికెడు వంట సోడా కానీ బేకింగ్ సోడా కానీ వేసుకోవచ్చు. ఇవేమో పచ్చిపాలు అనమాట, పచ్చిపాలు పోస్తున్నాం. ఈ పాలతోనే కలుపుకుంటారు. కొంచెం పాలతో కలిపిన తర్వాత వాటర్ కూడా వేసి కలుపుకుంటారు అనమాట. మనకి సన్నగా రావాలన్నమాట, చిక్కటి మజ్జిగలాగా వచ్చేలాగా చేస్తారు. దీంట్లో జైటూన్ వేస్తున్నాం. జైటూన్ నూనె వేసుకొని బాగా కలుపుకోవాలి, చేతితో ఉండలు లేకుండా. మనం డిస్కర్తో కూడా కలుపుకోవచ్చు అనమాట, లేకపోతే గట్టి పెట్టి కూడా కలుపుకోవచ్చు. చేతితో ఏంటంటే తొందరగా అయిపోతుంది, ఈజీగా. అందుకని ఇలా చేస్తున్నాం అనమాట. వాటర్ వేసి మనకు కావాల్సిన వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మనకి ఎక్కడ ఉండలు లేకుండా సాఫ్ట్గా వచ్చేలాగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకుంటూ ఉంటే మనకి మంచిగా ఉండలు అనేటివి లేకుండా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట రొట్టెలు. చాలా బాగుంటాయి ఇవి, కరకరలాడుతూ. ఇన్స్టెంట్గా చేసుకుని అప్పటికప్పుడు ఛాయ్లో తినొచ్చు అనమాట. చాలా బాగుంటాయి. ఎవరైనా వచ్చినప్పుడు ఎక్కువ ప్రిపేర్ చేస్తారనమాట వీళ్ళు ఇవి. ఇంకా కొంతమంది అయితే ఒంటెల నూనె ఉంటుంది, దాంతో ఒంటెల నెయ్యి అనమాట, ఆ నెయ్యితో చేస్తారనమాట. ప్రస్తుతానికి వీళ్ళైతే అది లేక జైటూన్తో చేస్తున్నాను అనమాట. ఇలా వాటర్ వేసుకొని చిక్కటి మజ్జిగలా కలుపుకోవాలి, అంతే. అలా కలుపుకుంటే సరిపోతుంది. ఎక్కువ పెద్ద ప్రాసెస్ ఏం కాదండి, ఇవి ఎక్కువ తింటూ ఉంటారు. రోజుకి ఒకసారైనా వేయమంటారు వీళ్ళు. సింపుల్గా అయిపోతాయి ఇవి అయితే. ఇలా మనకి కలుపుకున్న తర్వాత 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటే ఈ ఉండలు ఏమైనా ఉంటే కరిగిపోతాయి అనమాట. మంచిగా ఇలా 2 పెనాలు పెట్టేసుకొని ఒక పెనం మీద మనం దోశ పిండి ఎట్లా పోసుకుంటే సన్నగా అట్లా పోసేసుకోవడమే. కొంతమంది దీంట్లో కుంకుమ పువ్వు కానీ పసుపు కానీ వేసుకొని చేస్తారు. మీరు చేయాలనుకుంటే కుంకుమ పువ్వు కానీ పసుపు కానీ వేసి చేయండి, చాలా బాగా వస్తుంది అనమాట. ఇప్పుడు మా మేడం వచ్చి కొంచెం పసుపు వేయమంటే వేసామన్నమాట. మళ్ళీ చూడండి ఎంత మంచి కలర్ వస్తున్నాయో. ఇట్లా దీని మీద దోశ వేసి తీసేసి ఆ సైడ్ పెంక మీద వేసి కాలుస్తామన్నమాట. ఎందుకంటే తొందరగా అయిపోతుంది ప్రాసెస్ అని. ఒక్కదాని మీద కాల్చాలంటే చాలా టైం పడుతుంది. అందుకనేసి ఇలా వాటర్ చల్లుకొని ముందుగా ఇగో నాప్కిన్ పెట్టేసుకొని తుడుచుకొని శుభ్రంగా, మనం నూనె అయితే వాడము, ఇంకా ఈ పిండిలో కలిపిన నూనె సరిపోతుంది. ఇప్పుడు అలా ఒకసారి కలబెట్టుకొని ఒక గట్టి పిండి తీసుకుంటే సరిపోతుంది. బాగా వస్తాయి అన్నమాట రొట్టెలు, సన్నగా చాలా బాగా వస్తాయి. ట్రై చేయండి మీకు చేయాలనుకుంటే. వీళ్ళకైతే చాలా ఇష్టం అన్నమాట, ఇవి ఎక్కువగా తింటూ ఉంటారు. దీంట్లో కొంచెం అప్పుడప్పుడు ఓట్స్ కూడా వేసి చేస్తారు, చాలా రకాలుగా చేస్తారనమాట. చూడండి ఎంత బాగా వస్తుంది, సాఫ్ట్గా భలే ఉంటాయి అసలు. ఇట్లా దీని మీద ఒకటి కాలుతుంది, దాని మీద ఒకటి కాలిపోతుంది అనమాట. ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ అనేది, చాలా సింపుల్గా అయిపోతాయి. మనం బ్రేక్ఫాస్ట్కి కూడా చేసుకోవచ్చు, ఇవి చాలా బాగుంటాయి. ఇంకా దీంట్లోకి ఏ చట్నీలు ఏం అవసరం లేదు, ఇలా తినేయచ్చు అనమాట. ట్రై చేయండి, మీకు కూడా నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్. కామెంట్ చేయండి ఎలా అనిపించిందో. చూడండి ఎంత మంచి కలర్ వస్తుంది, కొంచెం పసుపు వేయడం వల్ల అంత మంచి కలర్ వస్తుంది అన్నమాట. చూడండి ఎక్కడ అతుక్కోవట్లేదు, ఎందుకంటే మనకు ఆల్రెడీ ఇందులో ఆయిల్ ఉంది కాబట్టి. ఎంత బాగా వస్తున్నాయి కదా, చక్కగా వచ్చేస్తున్నాయి. మీరు కూడా ట్రై చేయండి చేయాలనుకుంటే. ఇలా మొత్తం అన్ని రొట్టెలు ఇంకా అన్నీ ఇలా ఒకదాని తర్వాత ఒకటి కాల్ చేసుకుంటూ ఉండాలన్నమాట. రొట్టెలు అనేటివి చాలా బాగా వస్తాయి. చూడండి నీళ్ళు చల్లాను, అది పెట్టి తుడిసాను, ఒక గట్టి పిండి తీసి వేసాను, అంతే. సింపుల్గా అయిపోతుంది, చాలా బాగుంటుంది. హోటల్లో కూడా చేయడం ఇంత భారీ ఎత్తున, ఇక్కడైతే హోటల్ లాగే ఉంటుంది ఇలా వంట చేయడం.